నమస్తే మహాగారు. నమస్తే ఉష. చాలామంది అధిక బరువు ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటుంటామో, హెవీ వెయిట్ అనిపిస్తూ ఉంటుందో, ఫాస్టింగ్స్ త్రూ ఉపవాసం ఉండి వెయిట్ తగ్గించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే ఇది ప్రాసెస్ కరెక్టే అనుకోవచ్చా? ఇప్పుడు సినీ యాక్టర్స్ దగ్గర నుంచి ఈవెన్ వెయిట్ తగ్గాలనుకున్నా, ఈవెన్ సివియర్ డిజార్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని. అంటే ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వింటున్నాం, అసలు ఇదేంటి, ఎంతవరకు మేము చేయొచ్చా లేదా? వెయిట్ పుట్ అయిన వాళ్ళు అంటే ఒబేసిటీతో బాధపడే వాళ్ళు అడుగుతున్నారు, అటు డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇది ఎంతవరకు రైట్, నిజంగానే ఇది ఎఫెక్టివా అని అడుగుతున్నారు. సో మీరు అడిగేది కూడా అదే. సో ఇది ఎఫెక్టివ్నే. పూర్వకాలంలో ఏం చేసేవారో దాన్నే కొంచెం ట్రెండింగ్గా ఫాస్టింగ్ అని పెట్టాం. ఇప్పుడంటే టీవీస్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మనం లేట్ నైట్ అంటే మన కల్చర్ కానీ దేనికి మనం రివర్స్ అయిపోయాం అన్నమాట. అంటే మనం ఏంటంటే బియాండ్ ద టైం మన ఫుడ్డింగ్ కానీ మన స్లీప్ ప్యాటర్న్ కానీ ప్రతిదీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసేటప్పుడు దాన్ని ఫాస్టింగ్ అని ఒక ట్రెండింగ్ నేమ్ పెట్టుకున్నాం మనం. సో అంటే చూడకూడదు చేయకూడదు అని కాదు, అది పాటిస్తూ మనం కొన్ని పాటించవచ్చు. సో ఫాస్టింగ్లో నిజంగానే క్యాలరీస్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ టైం రిస్ట్రిక్ట్ చేసుకుని వెళ్ళేటప్పుడు వెయిట్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ డిసీజ్డ్ పర్సన్స్ కూడా ఎవరైతే అండర్ గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి కూడా బెటర్ రిజల్ట్, పర్టికులర్గా డయాబెటిక్ వాళ్ళు చేసేటప్పుడు కొంచెం అండర్ గైడెన్స్ చాలా అవసరం. అండ్ మిగతా వాళ్ళు పాటించేటప్పుడు ఫాస్టింగ్లో చాలా రకాలు ఉన్నాయి. రోజు విడిచి రోజు ఫాస్టింగ్, 3 days ఫాస్టింగ్. దీంట్లో కూడా ఫాస్టింగ్ అనగానే ఫస్ట్ మన ఇంటెన్షన్ ఏంటి? వెయిట్ లాస్ పెట్టుకుంటున్నామా, లేదు హెల్తీగా ఉండాలనుకుంటున్నామా, ఫిట్నెస్ ఉండాలనుకుంటున్నామా, లేదు ఒక లైఫ్ స్టైల్ చేంజ్ కావాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఇప్పటి నుంచి నేను అలవాటు చేసుకోవాలనుకుంటున్నానా? ఆ ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి. అది పెట్టుకోకుండా అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తున్నాను అంటే మాత్రం కుదరదు. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఫస్ట్ చెప్తాను. అంటే ఫస్ట్ పక్క వాళ్ళు చూసి మనం కూడా టెంప్ట్ అయ్యి మనం కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ దానికి ఫస్ట్ ఇంటెన్షన్, రెండోది కన్సిస్టెన్సీ, అండ్ థర్డ్ థింగ్ మధ్యలో వదిలేయకూడదు. సో ఒక 1 week చేస్తాము, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మనం ఉండలేకపోతున్నాంలే, మన వల్ల వదిలే అని మాత్రం గివ్ అప్ చేయకూడదు. అండ్ మైండ్ సెట్ ఆఫ్ ద పర్సన్, వీటన్నిటి కూడా మైండ్ సెట్టే. సో వీటిని చూసుకునేటప్పుడు ఫస్ట్ మనం చేసేది మధ్యలో వదిలేస్తే ఏమవుతుందంటే మళ్ళీ బాడీ డబల్ అయిపోతుంది అన్నమాట. పర్టికులర్గా ఇది జిమ్ చేసే వాళ్ళ విషయంలో గమనిస్తాం. అవును, వాళ్ళు ఎప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేసి ట్రెమెండస్ ఎక్సర్సైజెస్ చేసి ఒకేసారి వదిలేగానే వాళ్ళు ఈజీగా మజిల్ అన్నది అవుతుంది. మజిల్ కన్నా ఈజీగా వెయిట్ గెయిన్ అన్నది వాళ్ళు చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు సేమ్ ప్యాటర్న్ అనమాట. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఇదొక ప్యాటర్న్, ఫాస్టింగ్ అన్నది ఒక ప్యాటర్న్. దాంతోపాటు మజిల్ కూడా బిల్డప్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బేసిక్ రూల్ ఇది. బట్ మనం ఏంటంటే డైట్ మీద దాని మీద ఇది ఫోకస్ చేస్తాం కానీ బట్ ఇవి ఫోకస్ చేయము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన బాడీ తత్వం ఏంటి, మనం ఎంతవరకు సస్టైన్ అవ్వగలం అన్నది ఒక మాట అయితే మన బాడీ ఎంతవరకు సహకరించగలదు అంటే బియాండ్ ద కెపాసిటీ చేయొద్దు. అండ్ రోజు విడిచి రోజు ఎవరైతే ఫాస్టింగ్ అలవాటు ఉన్న వాళ్ళు చేయొచ్చు. కంటిన్యూస్ 3 days ఫాస్టింగ్ అంటే ఏమి తీసుకోకుండానే కాదు, లెమన్ వాటర్ విత్ హనీ అండ్ ఓన్లీ లిక్విడ్. ఆ లిక్విడ్స్లో కూడా మళ్ళీ బటర్ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు అన్నమాట. సో ఇది ఇలా చేయడం వల్ల. అండ్ థర్డ్ థింగ్, ద ఈజియెస్ట్ వే ఎవరైనా చేయొచ్చు, దీనికి ఒక గైడెన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, క్యాలరీ రిస్ట్రిక్షన్ చేసుకోవాలి. ఇదంటే అవుట్ ఆఫ్ 24 hours మన టైం పీరియడ్ 10 hours a day పెట్టుకొని మిగతాదంతా కూడాను ఫాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నైట్ మీరు 9 o'clock లేకపోతే 8కి మీ ఫుడ్ ఆపేశారు. దట్ ఈస్ ద లాస్ట్ ఇంటేక్ ఇన్ యువర్ డే మాట. మళ్ళీ నెక్స్ట్ డే అదే పీరియడ్, నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock. సో ఈ పీరియడ్లో ఏమవుతుందంటే ఫాస్టింగ్ పీరియడ్లో బాడీ మెటబాలిజం అంతా కూడా మెరుగుపడుతూ ఉంటుంది అన్నమాట. దానికి ఒక టైం పీరియడ్ ఇస్తున్నాం అన్నమాట రిపేర్ చేసుకోవడానికి. సో లేట్ నైట్స్ మనం 10-11 వరకు దానికి ఇస్తుంటే దాని ఫోకస్ మనం ఇచ్చే పని మీద ఉంటుంది కానీ దాన్ని చేసుకోవాల్సిన పని మీద ఉండదు అన్నమాట. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్స్ టు ఒబేస్. ఏదైతే ఎక్సెస్ మీరు టైం మించిపోయి ఏదైనా వర్క్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. అదే సేమ్ థింగ్ బాడీ కూడా ఏం చేస్తుందంటే ఫ్యాట్ కింద స్టోర్ చేసి లోపల ఉంచుతుంది. ఏమనుకుంటుంది అంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది నాకు, ఇది ఆహారం లేని టైంలో నేను దీన్ని ఎట్లా చేసుకోవచ్చు అని భావంతో ఉంటుంది. సో అది అలా ఉంచుకొని అది ఫ్యాట్ కింద, అది ఎప్పుడు జరగదు. మనం ఎప్పుడు ఫాస్టింగ్ ఉంటామో ఆ ఫ్యాట్ ఎప్పుడు యూజ్ చేస్తుంది బాడీ, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేసేస్తాం, అది చూసుకో. సో దీంట్లో జరిగే మిస్టేక్స్ ఇవి. మనం బేసిక్ అవేర్నెస్ లేదు, ఇది ఎవరైనా చేయొచ్చు. ఒక 10 hours ఇన్ ఏ డే, 10 hours ఈటింగ్ పీరియడ్ పెట్టుకొని అండ్ మిగతాదంతా కూడా ఫాస్టింగ్ పీరియడ్ కింద కన్సిడర్ చేయాలి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు కొంతమంది 8 hours ఇచ్చుకోవచ్చు, కొంతమంది 10 hours. ఇలా ఫాస్టింగ్ పెట్టుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే ప్రాసెస్లో తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటారు? అంటే ఒకేసారి ఇన్ అవర్స్ గ్యాప్ ఇచ్చాం కదా అని
ఏది పడితే అది తీసేసుకోవడమా, లేదంటే దానికి కూడా ఖచ్చితంగా ఒక డైట్ ప్లాన్ అనేది ఉండాలా? అండ్ చాలామంది ఇష్టం వచ్చినట్టు తినేస్తూ ఉంటారు. అది ఆయిల్ ఫుడ్ అవ్వచ్చు, స్వీట్స్ అవ్వచ్చు. సో దాని గురించి మనం ఎలా డివైడ్ చేయాలి? నైస్ క్వశ్చన్ ఉషా. ఎందుకంటే జనరల్గా ఫస్ట్ ఫాస్టింగ్ అనగానే చెప్పబోయి చాలా కష్టపడి వచ్చాం మనం. 8 అవర్స్ ఉన్నాము, 10 అవర్స్ ఉన్నాము. అంటే ఫస్ట్ అదొకటి. రెండోది ఏంటంటే ఇంకా ప్రొలాంగ్ పీరియడ్ మన ఫాస్టింగ్ ఉండాలి కదా, కొంచెం పొట్ట ఎక్కువ నింపే ఫుడ్ తీసేసుకుందామా అని అనుకుంటాం అన్నమాట. సో జనరల్గా సో అలాంటప్పుడు ఫస్ట్ చూస్ చేసుకునేది ఏంటంటే ఆయిల్ ఫుడ్ చూస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ స్వీట్స్ కన్నా ఫస్ట్ మనం చాక్లెట్స్ మీదకి వెళ్తాం. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా. ఈవెన్ స్వీట్ క్రేవింగ్ అనేది డయాబెటిక్ వాళ్ళకు ఉంటుంది, పీసీఓడి వాళ్ళకు ఉంటుంది, ఈవెన్ గుడ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉండదో వాళ్ళందరికీ ఉంటుంది ఇది. సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి ఎందుకు వెళ్తారు అని అంటే ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆ క్రేవింగ్లోని మనకి ఇమీడియట్ క్యాలరీస్ ఇచ్చే, అంటే ఇమీడియట్ ఎనర్జీ ఏది ఇస్తుందో దాని మీదకే మైండ్ క్రేవ్ చేస్తుంది అన్నమాట. గట్ బ్రెయిన్ యాక్సెస్ అని చాలా మనం వీడియోస్లో చెప్పాం కూడా. సో దానికి ఏంటి అంటే అది క్రేవింగ్ ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా ఆ షుగర్, దాన్ని ఇమీడియట్ ఎనర్జీ, హ్యాపీ హార్మోన్ ఏది ఇస్తుందో దాని మీదకి వెళ్ళి. సో అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాట్. మనం ఇవన్నీ చూసుకున్నట్టు డైట్ వచ్చేసేటప్పటికి మనకి లో క్యాలరీ అనగానే ఆ రోటీ తినాలి, అన్నం మానేసేయాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, కాయగూరలు ఎక్కువ పెట్టుకోవాలి అని అనుకుంటాం. అనుకోవడం వేరు, చేయడం వేరు. సో అక్కడికి వచ్చేసేటప్పటికి అనుకునేటప్పుడు ఇమాజినేషన్ పిక్చర్ వేరేగా ఉంటుంది, ప్లేట్లోకి వచ్చేటప్పటికి వేరేగా మారిపోతుంది. అండ్ క్రేవింగ్స్ వచ్చేటప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి పర్టికులర్గా ఎలాంటి ఆయిల్ వాడేస్తే అందరూ గమనించాల్సింది ఏంటి అంటే మనం ఆప్షనల్, ఇది అందరికీ దొరకదు. ఈ ఫాస్టింగ్ అన్నది ఇది ఇంట్లో ఆడవాళ్ళు అవ్వచ్చు, బయట వర్కింగ్ అవ్వచ్చు, ఈవెన్ నైట్ జాబ్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ట్రావెలింగ్లో ఉండవాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరికీ ఆప్షన్స్ ఏది చెక్ చేసుకోవాలని అంటే ది బెస్ట్, అంటే వరస్ట్లో బెస్ట్ ఎత్తుక్కోమని చెప్తున్నాను సింపుల్గా. అంటే బయట నూనెలో దేవే ఆహారాల కన్నాను అది షాలో ఫ్రైయా, కొంచెం స్టీమింగ్ పీరియడ్, అంటే అది ఏ రకమైన వంట అయితే అది డీప్ ఫ్రై చేయబడిందా, షాలో ఫ్రై చేయబడిందా, ఉడకబట్టిందా, లేకపోతే కొంచెం ఆయిల్ వేసి, అలాంటి ఆప్షన్ చూసుకునేటప్పుడు ఫ్యాట్కి మనం ఎక్కువ ఛాన్స్ ఇవ్వము. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ది డైటరీ ఫ్యాట్ అనేది మినిమం టు మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ద డే అవసరం మనకి. అది లేకుండా కంప్లీట్గా ఫ్యాట్ని అవాయిడ్ చేయడం అనేది తప్పు. అండ్ ఫ్యాట్లో చూసుకునేటప్పుడు ప్రత్యేకించి మనం ఆయిల్సే మాట్లాడతాం. ఆయిల్స్ మాట్లాడేటప్పుడు కూడాను కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇప్పుడు చిన్న చిన్న వయసుల్లోనే హార్ట్ అటాక్స్ రావడం, ఒకటి ఆయిల్ అయితే, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఆయిల్ చూస్ చేసుకునేటప్పుడు అందరూ అడిగేటప్పుడు ఫస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయినా, డయాబెటిక్ అయినా, ఒబేసిటీ వాళ్ళైనా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏ ఆయిల్స్ చూస్ చేసుకోవాలి. మేము వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము, సో ఏ ఆయిల్స్ ఫస్ట్ చూస్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్తో పాటు ఆయిల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ని ఒకటే బ్లేమ్ చేయకూడదు. ఆయిల్ చూసుకునేటప్పుడు ఫ్రీడమ్ వారిది ఇప్పుడు ఏదైతే మన గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడు కావాల్సింది గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఈజ్ ద గుడ్ కొలెస్ట్రాల్. వీళ్ళ దాంట్లోనేంటే రైస్ బ్రాండ్ నుంచి వస్తుంది. రైస్ బ్రాండ్ నుంచి వచ్చేది ఒరైజినల్ ఏం చేస్తుందంటే గుడ్ కొలెస్ట్రాల్ని బూస్టప్ చేస్తుంది. అండ్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకు కావాల్సింది బేసిక్. సో దాంట్లోని వీళ్ళని డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో చూస్ చేసుకోకూడదు అంటే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కన్నా మీరు ఏదైతే చూస్ చేసుకోవాలనుకున్నా దాని హీటింగ్ పీరియడ్, దాని కుకింగ్ ప్రాసెస్ ఏంటో ముందు తెలుసుకోండి. ఇమీడియట్గా జంప్ చేయొద్దు. ఫాస్టింగ్ అయిపోగానే ఒక ఫ్రూట్ చూస్ చేసుకోండి. ఆ ఫ్రూట్ తర్వాత ఒక మీల్. ఇప్పుడు బ్రేక్ఫాస్టే చేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్లో లో క్యాలరీ. ఇప్పుడు ఓట్స్ తీసుకుంటారు కొంతమంది. ఫస్ట్ ఫ్రూట్ చేసేటప్పుడు దాని లేయర్ కింద ఫామ్ అయ్యి క్యాలరీ కన్సప్షన్ అనేది ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 3 ఇడ్లీస్ తింటున్నారు బ్రేక్ఫాస్ట్లో, దాన్ని 2 ఇడ్లీస్. ఆ 2 ఇడ్లీస్లో కూడా ఓట్స్ చూస్ చేసుకోండి. కార్బ్స్ ఉండాలి, లో కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. సో ఫైబర్ ఎక్కువ ఉండాలి అని అన్నప్పుడు మనకు మిల్లెట్స్లోనే దొరుకుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ అన్నది కంపల్సరీ. ప్రోటీన్ వచ్చేసేటప్పటికి మీరు ఐదర్ స్ప్రౌట్స్, వాల్నట్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది ఎసెన్షియల్ ఫ్యాట్స్. అండ్ ఆయిల్కి వచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగే పూరీనో, బజ్జీనో, బోండానో పెట్టుకుంటే ఆబ్వియస్లీ క్యాలరీస్ విల్ బి హై. సో అది చూస్ చేసుకునేటప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చూస్ చేసుకున్నా కూడా వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు. చెప్పాను కదా అందరం ఒకే లైఫ్ స్టైల్లో వెళ్ళలేము కాబట్టి మనం ఇక్కడ కూర్చొని చెప్పడం ఈజీ, పాటించే వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో మనం ఇలా చెప్పేస్తాము, వాళ్ళు కింద కామెంట్స్లో అడగలేరు, ఈమె చెప్పి వెళ్ళిపోతుంది, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలన్నట్టు చూస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎప్పుడైనా ఆప్ చేసుకోలేము, బయటకు వెళ్ళలేము, మాకు కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు ది బెస్ట్ చూస్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఇప్పుడు పార్టీస్కి వెళ్తాము, లేకపోతే ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్కి వెళ్తాము, అలాంటప్పుడు తప్పదు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఈ ఆయిల్ వాడారా, ఈ ఫుడ్ వేసారా అని అడగలేము. సో ఇట్స్ ఎక్స్క్యూజ్.
ఎక్స్క్యూజ్ని మనకు తెలుసు ఎక్స్పెక్ట్ చేసుకోవాలని, బట్ టూ మచ్ ఆఫ్ స్ట్రిక్ట్నెస్ కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ సెట్. ఓకే. అండ్ దీన్ని ఎన్ని కాలం పాటించాలి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది ఉషా. అయితే ఎంతకాలం పాటిస్తే మా ఎన్ని రోజులు చేయాలి అసలు ఈ ఫాస్టింగ్ అనేది, ఎన్ని రోజులు చేస్తే మంచిది అని కూడా అడుగుతుంటారు. ఫస్ట్ కన్సిస్టెన్సీగా చేస్తామా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత కన్సిస్టెన్సీ అలవాటు అయ్యేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదే హాయిగా అనిపిస్తుంది మీ బాడీకి. ఆ తర్వాత తిన్నా కూడా తీసుకోలేరు. ఫస్ట్ బాడీని ఒక 21 days పడుతుంది ఏదైనా ట్యూన్ అవ్వడానికి ఒక హ్యాబిట్. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది అందరికీ ఒక కుతూహలం ఉంటుంది అన్నమాట. ఈ ఫాస్టింగ్లో ఏం జరిగిపోతుంది, ఏమీ లేదు. బాడీలో ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ కింద స్టోర్ అయి ఉంటుందో మన లీవర్లో, ఆ కీటోన్ బాడీస్ ఫస్ట్ రిలీజ్ అవుతాయి. కీటోన్ బాడీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఫుడ్ ఇక్కడ దానికి ఆహారం దొరకదు. ఏం చేస్తుందంటే ఒక బంధించినట్టు ఎలా అంటే ఒక పిల్లిని గదిలో పెట్టి బంధిస్తే దారిని వెతుక్కుంటుంది ఎటు నుంచి వెళ్ళాలని. ద సేమ్ టైం మెటబాలిజం ఏమవుతుందంటే డౌన్ అయిపోయి సెల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి నాకు ఆహారం వస్తుంది, నాకు ఎక్కడి నుంచి ఫ్యూయల్ వస్తుంది అని వెతుక్కోవడం మొదలు పెడుతుంది. వెతికే క్రమంలో ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయో అవన్నీ లాగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు స్టోర్ అయిన ఫ్యాట్ అంతా కూడా డిపాజిట్ అయిన ఫ్యాట్ అంతా స్లోగా మెల్ట్ అవుతుంది, మెటబాలిజం ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆకలి ఈజీగా పుడుతుంది, డైజెషన్ ఇష్యూస్ ఉండవు, అండ్ గట్ మైక్రోబయం ఇంక్రీజ్ అవుతుంది. డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్, ఇది అందుకే అంటున్నాం మళ్ళీ ఎవరు చేయాలని అడుగుతారు. డయాబెటిక్ వాళ్ళు ఇది చేస్తే మాత్రం హైపోగ్లైసిమియాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ షుగర్ లెవెల్స్ కంప్లీట్ డౌన్ అయిపోతాయి. ఓకే, వాళ్ళు మాత్రం దీన్ని పాటించకూడదు అంటారు? పాటించవచ్చు అండర్ గైడెన్స్. ఓకే, అండర్ గైడెన్స్. వాళ్ళ షుగర్ లెవెల్స్, వాళ్ళు టాబ్లెట్ మీద ఉన్నారా, ఇన్సులిన్ మీద ఉన్నారా, ఒకవేళ ఇన్సులిన్ మీద ఉంటే ఎలా ఇవ్వాలి, అడ్జస్ట్మెంట్ ఎలాగా, క్యాలరీస్ ఎలా, అవి చేసి ఇస్తాం. అవి అండర్ గైడెన్స్. అలా ఎవరు పడతారు. ఫాస్టింగ్ ఈజ్ గుడ్. ఫాస్టింగ్లో ఏమవుతుందంటే సెల్ రిపేర్, రీజనరేషన్ అవుతుంది, బట్ అందరి విషయంలోనే జరుగుతుంది అండర్ గైడెన్స్. అది ఎవరు పర్టికులర్గా డిసీజ్డ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు. చాలా సందర్భాలు ఈ మధ్య ఇది చాలా ట్రెండ్ అయింది, అవును, ఫాస్టింగ్తో ఉండి వెయిట్ని తగ్గించుకోవచ్చు అనేది. బట్ మీరు అన్నట్టుగానే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు, ఇంకా ఇతర సమస్యలతో బాధపడే పేషెంట్స్ అందరూ ఉంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి అండర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. ఒకవేళ మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటూ ఉన్నాము అండ్ దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి, లేదు అంటే ట్రావెలింగ్ అయి ఉంటూ ఉంటారు, లేదంటే సదుపాయాలు సరిగా ఉండవు, కొన్నిసార్లు స్టోర్ ఐటమ్స్ ఉంచుకోవాల్సిన అవసరం వస్తుంటుంది. అది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఏ ఫుడ్ తీసుకోవాలి, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అండ్ మేము డయాబెటిక్ లేదా ఇంకేదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, బట్ మాకు ఫాస్టింగ్ త్రూ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీ సజెషన్ అండ్ దాంతోపాటు మీ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా మహా గారు? ఖచ్చితంగా ఉషా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల ఏదైతే వాళ్ళ బేసిస్ వాళ్ళ కస్టమైజబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఫ్రీక్వెంట్గా వింటుంది, ఎక్కడికైనా సెమినార్స్ కానీ లేకపోతే ఏ వర్క్షాప్కి వెళ్ళినా ఈ డైటీషియన్స్ కాగితం ఇచ్చి వదిలేస్తారు అని అంటారు. ఇట్స్ హర్ట్స్ ఏ లాట్. ఎందుకు అంటే ఇది పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే గైడెన్స్ వేరు, హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్ వేరు. అవును. సో మీరు పాటించే వరకు మేము మీ చేతుల అంటే ఆల్మోస్ట్ లైక్ మిమ్మల్ని నడిపిస్తున్నట్టుగానే నేను ఇచ్చే గైడెన్స్ అలానే ఉంటుంది. ఒక డైట్ ఇచ్చి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేయడం ఉండదు. హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్ అన్నది కంపల్సరీ నా దగ్గర ఉంటుంది. షూర్ మహా గారు, మీరు అన్నట్టుగానే నేను కూడా పర్సనల్గా మీ క్లయింట్స్ నేను చాలాసార్లు చూశాను. మీరు షూట్లో ఉన్నప్పుడు కూడాను ఒక 5 minutes బ్రేక్ తీసుకుని మరి వాళ్ళ మీల్ ప్లేట్ చెక్ చేస్తూ ఉంటారు, ఏదైనా సరే వాళ్ళ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పిన్ టు పిన్. దెన్ అండ్ దేర్ కరెక్షన్ అక్కడే చెప్పామనుకో నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్. ఎగ్జాక్ట్లీ, నేను అది చూశాను లైవ్లో, ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ ఉన్నారు దీంట్లో ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పే రెమెడీస్ కావచ్చు, చిట్కాలు కావచ్చు, చాలా పెద్ద హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత వెయిట్ లాస్కి సంబంధించి ఎవరైనా మహా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటిక్ ఇలా ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటిని రివర్స్ చేసే అవకాశాలు ఖచ్చితంగా మహా గారి త్రూ మనం ఒకసారి అప్రోచ్ అయితే మీకు వే దొరుకుతూ ఉంటుంది. అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా, డైట్ ప్లాన్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహా గారిని మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.